ఆరోగ్యకరమైన నువ్వుల మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. మునగాకు ఇంత తీసుకున్నా, దీనికి నువ్వులు ఒక 4 స్పూన్లు తీసుకున్నా, ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, ఒక గడ్డ ఎల్లిగడ్డలు పొట్టు తీసుకోవాలి, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం చింతపండు నిమ్మకాయంత, ధనియాలు, ఇంగువ. ఇవి మునగాకు నువ్వుల పచ్చడికి. కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ మీద వేజలు పెట్టుకొని ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 12-13 తీసుకున్నాను, వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేయించుకోవాలి. మిరపకాయలు వేయించి తీసాను. ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం. కొంచెం ధనియాలు, నువ్వులు, ఇందులో జీలకర్ర. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. నువ్వులు వేయించి తీసాను. నువ్వులు, ధనియాలు, జీలకర్ర. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు కడిగి పెట్టి ఆరబెట్టుకున్న మునగాకు వేసుకొని వేయించుకుందాం. చక్కగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేగిపోయింది. తీద్దాం ఒక గిన్నెలోకి. అన్నీ చల్లారిపోయినాయి. ముందుగా ఎండుమిరపకాయలు, ఈ నువ్వులు ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగతా అన్నీ కలుపుకోవాలి. మిక్సీ పట్టి తీసుకొస్తా. మిక్సీ పట్టి తెచ్చాను. ఇందులో వేయించి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. ఎల్లిపాయలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మునగాకు నువ్వుల పచ్చడి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పడితే ఈ విధంగా తయారైంది. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. దీంట్లో పోపు పెట్టుకోకుండా వాడుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని పోపు కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం. నేను కొంచెం పోపు వేస్తాను. పప్పులు వేసుకోకుండా పోపు పెట్టేశాను. మునగాకు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇట్లా ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీకు ఆరోగ్య లాభాలు కూడా చాలా ఉంటాయి ఇందులో.